ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎంతమంది డాక్టర్లను కలిసినా ఏదో తెలియనటువంటి వ్యాధి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఈ మంత్రాన్ని జపించండి. రోజు 5, 9, 11 లేదా 16, 21 ఇలా ఎంత వీలైతే అంత జపిస్తూ ఉండండి. జపం చేస్తూ ఉండండి. జపమాల తీసుకొని ఈ విశ్వాన్ని అనుకరిస్తూ, విశ్వాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వానికి మీకేం కావాలో సందేశాన్ని పంపించండి. వేకువజామున 3, 3:30, 4 ఆ టైంకి, ఆ సమయానికి లేచి మీకు ఏం కావాలి విశ్వం నుంచి, మీకేం కావాలి మీ జీవితంలో, ఎవరు నిద్ర లేవకముందే మరి విశ్వానికి మీకేం కావాలో మరి అప్పీల్ చేసుకోవడం అనమాట. మీకేం కావాలో విశ్వాన్ని అడగండి, దైవాన్ని అడగండి. దైవాన్ని అడుగుతూ ఉండాలి. 3:30, 4, 5 లోపు మరి అశ్విని దేవతలు తొలి సంధ్య మలి సంధ్యల్లో అశ్విని దేవతలు సంచరిస్తూ ఉంటారు. మీకేం కావాలో కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని అలా మరి లేకపోతే మామూలుగా అయినా సరే అలా జపిస్తూ ఉండండి. విశ్వానికి మీకేం కావాలో అది అడుగుతూ ఉండండి. తప్పకుండా విశ్వము మీకేం కావాలో అది తప్పకుండా ఇస్తుంది. రోగానికి కట్టడి చేయాలంటే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి గుడికి రోజు వెళ్ళిరండి. శత్రువులు మీ అధీనంలోకి రావాలన్నా, మీ మాట చెల్లాలంటే మీరు నిజాయితీగా ఉండాలి. మీ మాట చెల్లాలన్నా, శత్రువులు మీ మాట వినాలన్నా, నరఘోష పోవాలన్నా, లేదంటే ఆగిపోయిన ధనం రావాలన్నా, కుటుంబంలో ఏదన్నా గొడవలు జరుగుతున్నా, కుటుంబ కలహాలు జరుగుతున్నా ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారాయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. మరొకసారి ఈ మంత్రాన్ని చూద్దాము. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారాయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. మరి కార్యసాధకుడైనటువంటి హనుమంతుణ్ణి గనక మరి భక్తి శ్రద్ధలతోటి పూజిస్తే, ఆయన్ని సేవిస్తే అంతటి ధైర్యము, తెగువ ధైర్యము, కార్యదక్షత మీ మాట ఎక్కడైనా చెల్లుతుంది. కారణం ఏమిటంటే అంత ధైర్యము అలా వచ్చేస్తుందన్నమాట. హనుమంతుణ్ణి పూజిస్తే కార్యసాధకుడు భక్తితో హనుమంతుణ్ణి కొలిచిన వారి కోరికలు తప్పకుండా తీరుతాయి. కొంత మరి తప్పకుండా నెరవేరుతాయి. కొంత సహనము, శ్రద్ధ సబూరి అంటారు కదా, అలా సహనము, ఓర్పు ఉండాలి. మౌనాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉండాలి. అవసరమైన మాటలే మాట్లాడుతూ ఉండాలి. అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడకూడదు. కాబట్టి అనారోగ్యంతో ఉన్నవారు ఈ శ్లోకాన్ని తప్పకుండా పఠించండి. ఆ వ్యాధి నుంచి మీరు త్వరితగతిన బయటపడాలని కోరుకుంటూ స్వస్తి.